మెల్లగా. ప్లీజ్ మీరు ఇక్కడే వెయిట్ చేయండి, అక్కడికి ఎవరు రాకూడదు. గోపాలమికి వెళ్ళాడు సార్. ఏంటి గిరి అన్న రెడీయా? అంతా రెడీ బాబు. ఊరే అట్టుడిగిపోతుంది. నువ్వు కనపడటం లేదు, చంపేశారు, జైల్లో పెట్టి చిత్రవద చేశారని న్యూస్ లో వచ్చింది. మన కుర్రాళ్ళంతా కసిగా తిరుగుతున్నారు. జనం వీధుల్లో చేరి నిరసనలు ధర్నాలు చేయగా మీడియా మొత్తం వచ్చేసింది. బాడీ వస్తుంది కదా బాబు? వస్తుంది, చూడు. మీ మీద హత్య ప్రయత్నం జరిగిందంటున్నారు, నిజమేనా? నన్ను క్షమించండి, నేను ప్రజలకి మాత్రమే సమాధానం చెప్తాను. వీళ్ళకి నా మీద ఉన్న ప్రేమాభిమానాలే నా ప్రాణాలు కాపాడాయి. నన్ను కన్నది కాబట్టి ఒక తల్లి అయ్యుండొచ్చు, కానీ నాకు సంబంధించి ఈ ఊళ్ళో ఉన్న స్త్రీమూర్తులు అందరూ కూడా నాకు తల్లులే.
ఏ అవతలకు పోండే మేము ఒక్కల రోజు టీవీలో చూస్తూనే ఉన్నాం కదా ఏడ మిమ్మల్ని చూడాలా ఈ రోజు జనం మమ్మల్ని చూడని నా బిడ్డ నేను అడుగుతా నన్ను కన్న తండ్రి అయ్యా ఏం జరిగిందయ్యా నిన్నెవరు చంపడానికి వచ్చారు చెప్పడానికి వచ్చేవాడి పేరు చెప్పుకుని వస్తాడా ఏంటి? మనందరూ ఒకరికొకళ్ళు ఒకే కుటుంబంలో ఈ ఊళ్ళో ఉండడం ఇష్టం లేని వాళ్ళు ఒరేయ్ నువ్వెందుకు ఏడుస్తావురా ఈ యొక్క మీద ఎవరైనా నీ జోలికొచ్చారనుకో ఈ శృంగవరపు కోటే కోదు ఉండు ఇప్పుడే కొత్త వలసలో ఉన్న నా మేనల్లుడితో మాట్లాడతా నువ్వెక్కడికి పోయినా కొత్త వలస నీకు తోడుంటుందిరా నువ్వేంటే కొత్త వలస మాత్రమే అంటున్నావు ఇదిగో ఇప్పుడే రాజమండ్రిలో ఉన్న మా వదినతో మాట్లాడతాను అంతెందుకు ఇదిగో కాకినాడలో నా బలగం మొత్తం ఉంది. ఏంటి అందరి ముందు ఇలా యాక్ట్ చేయమని ఆవిడ గారి ఐడియా ఇచ్చారా? తమరు అలాగే ఆవిడ్నే ఫాలో అవుతున్నట్టున్నారు. సరే అలాగే అనుకో. ఏంటంట? నేను అదే అడుగుతున్నా. ఇన్ని నాటకాలు ఆడుతున్నావే, ఇద్దరి మధ్య లింక్ ఉందని ఓపెన్ గా చెప్పొచ్చు కదా మిస్టర్ గోపాలకృష్ణ. అవునే, అది ఉంది. ఇప్పుడేంటంట? గోపాలం ఏమిటండి ఇది ఇలా మా మధ్య ఏం లేదని ముందే చెప్పుంటే నేను నోరు మూసుకొని ఉండేదాన్ని. ఊరికే నన్ను ఏడిపించంటే నిద్ర రాదే. నాకు తెలీదా నా మొగిడి నీడ కూడా ఎవతి మీద పడదని? పొలిటికల్ సర్కిల్ అప్పుడప్పుడు ఆడవాళ్లతో కలిసి తిరగాల్సి వస్తుంది. ఆ మాత్రం తెలీదా నాకు? నా గోపాలం బంగారం అని బయట నుంచి ఎవరైనా వచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలా చెప్పు? త్వరగా స్నానం చేసి వచ్చాయి. నేను ఆ షాప్కి వెళ్ళి ఒక పర్ఫ్యూమ్ కొనుక్కొని వస్తాను. కర్మ, దానివల్లే కదా ఇన్ని గొడవలు. నేను వెళ్ళొస్తా. నేను చెల్లించిందా? ఓ అతిపెద్ద లక్ష్యం కోసం ముందుకెడుతున్నప్పుడు నాలాంటి అట్టడుగు కార్యకర్త ఎన్నిటినో కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. నేను చెల్లించిన మూల్యం నా జీవితం అనుకుంటా. ఏమయ్యా, వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది. ఇలా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారేంటి? అరే, ఇద్దరూ ఒకప్పుడు ప్రాణ స్నేహితులే. సిద్ధాంతాల పరంగా విడిపోయారంతే. నిన్నెలా పడేశాడు? నువ్వు దేనికి లొంగవే? వాడి తాళానికి నిన్నాడించాడు. చెప్పవు కదా. నీ పరిస్థితి అంతేగా. ఈ మధ్య పేపర్లో నీ పేరు వెతికినా కనబడడం లేదు. ఎటు తిరిగినా గోపాలం గోపాలం. పార్టీ భవిష్యత్ అని, యువజన నాయకుడని, మంత్రిని చెయ్యాలని కూడా మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ప్రజాదరణ కూడా పుష్కలంగా ఉంది. సరే బాను, నిన్ను మించి ఎవడదినా నీకు నచ్చదు కదా. నన్ను చంపే ప్లాన్ వేసింది కూడా అందుకేగా. అది అరే, వాళ్ళిద్దరూ గతంలో ఒకే గ్లాసులో ఎంగిల్ టీ తాగింది ఇప్పుడు గుర్తొచ్చుంటుంది.
నువ్వు ఇంకా పాతవన్నీ మర్చిపోలేదా? ఏ నువ్వు నా మీద కారెక్కించి చంపాలనుకున్నావు ఆ? దేవుడా